భవిష్యత్తులోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. తిరుపతి జిల్లా రేణిగుంటలో లిథియం సెల్ యూనిట్లో భారీ అగ్ని ప్రమాదం. విజయం సాధించిన టీజీ భరత్ అభిమానులకు విదేశీ విహారయాత్ర. దసరా ఉత్సవాల విజయవంతం కోసం అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని తెలిపిన మంత్రి కొండ సురేఖ. మధ్యప్రదేశ్ దార్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో హైదరాబాద్ విమోచన గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ. జీరో అవర్లో మాట్లాడిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని మల్లంపల్లి రోడ్డులో ఓ దివ్యాంగుడి ఇంటిపై కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ ఓర్సు తిరుపతి నేతలు దాడి చేశారు. మహిళ అని కూడా చూడకుండా విచక్షణ రహితంగా జరిగిన ఈ దాడికి బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు తమకు ప్రాణహాని ఉన్నదని, న్యాయం చేయాలని జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. అన్న కొడుకులు అందరూ వచ్చి కొట్టి ఆడలందరూ నమ్మకోలేదు. కన్ను లేనండి వికలాంగుడి బ్రాంచీలు ఎక్కడ పోతా బయట వాడి పోకులా కొట్టు ఆగు. నా వికలాంగుడి నేను కన్ను లేనట్టు కొట్టి పెట్టేవాడు. నేను ఏదో కాయకష్టం చేసి అమ్మాట పని చేసుకుంటా. నేను నవ్వుకొని నా వదిలిపెట్టిన నవ్వుకొని నేను ఇంట్లో కష్టం చేసుకుంటా. ఎవరి మీద రూపాయి రాకపోతే ఇంతమైపోయినా కొడుకు ఆయన కట్టుకుంటే నాకు చెప్పేది నా చెయ్యి ఒప్పులేస్తాను. వరంగల్ నగరంలోని ఉర్సుగుట్ట వద్ద జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి అధ్యక్షతన జరిగిన దసరా ఉత్సవాల సమీక్ష సమావేశంలో రాష్ట్ర పర్యావరణ, అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దసరా ఉత్సవాలను విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గత ఏడాది ఎదురైన ఇబ్బందులు పునరావృతం కాకుండా అన్ని విభాగాల సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. ఉర్సుగుట్ట వద్ద మాత్రమే కాకుండా నగరంలోని కాశీబుగ్గ, రంగసాయిపేట, శివనగర్లలో జరిగే రావణవధ కార్యక్రమాలకు కూడా సమగ్ర ఏర్పాట్లు చేయాలని ఆమె స్పష్టం చేశారు. కర్నాబాద్ ఉర్సు దసరా ఉత్సవాలు లైఫ్ జాకెట్స్ ఉన్నాయి మేడం, ఫిషరీ డిపార్ట్మెంట్ దగ్గర లైఫ్ జాకెట్స్ కొన్ని పెడితే మొత్తం మనకు అక్కడ క్లియర్గా కనిపించేటట్టు ఉంటుంది. ఓకే, మీ మీ పాత్ర మాత్రం కొంచెం ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, అక్కడ మన వాళ్ళని రెడీగా పెట్టి పిల్లలు వెళ్ళేటప్పటికి ఇట్లా జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఈజ్ ఆర్టీసీ డిపార్ట్మెంట్.
ఫైర్ పడేవరకు సెక్యూరిటీనే చాలా కష్టపడ్డారు సార్. ఎంటైర్ బండిలో ఎక్కించి దాంట్లో ఒకటి డిలే మెకానిజం ఉంటుంది. ఇక్కడ ఎట్లా చేస్తారో మొత్తం మరి అట్లా వచ్చేసి అవి మాత్రమే ప్రొవైడ్ చేయగలుగుతున్నాం అంటున్నారు మేడం. ఎంత ముందుకు ఒక గుర్తింపు పొందినటువంటి కార్యక్రమం ఇది. చాలా పెద్ద ఎత్తున మన తెలంగాణ రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున ఇక్కడ జరుగుతుంది అనే విషయం మనందరికీ కూడా తెలుసు. ప్రతి సంవత్సరం కూడా ఇదే మీటింగ్ పెట్టి అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చి అరేంజ్మెంట్స్ బాగా చేసి భక్తులకు కానీ వచ్చిన ప్రజలకు కానీ ఇబ్బంది కలగకుండా చేసుకునేటువంటి బాధ్యత పై అధికారుల నుండి మొదలు పెడితే మరి కింది గ్రామ స్థాయి వచ్చిన మరి మహిళలకు కానీ ప్రజలకు కానీ జరగకుండా వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది. ఈసారి కొంచెం బ్యారికేడింగ్ కానీ అదేవిధంగా ఈ పార్కింగ్ కానీ వాళ్ళ డిస్టెన్స్ చూసుకొని వచ్చిన విఐపీలకు కానీ వచ్చిన భక్తులకు కానీ ఇబ్బంది కాకుండా చూడాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు పెట్టేవి సరిగా వినపడవు. పాట మంచి మైక్స్ పెట్టండి. కొంత రెంట్ ఎక్కువైనా పర్లేదు. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి మహిళలు వయసుతో సంబంధం లేకుండా ముసలి వాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి 9 రోజులు కూడా వాళ్ళ బాధలు, కష్టాలు, బరువులు, బాధ్యతలు అన్ని మర్చిపోయి సంతోషంగా ఆడుకునేటువంటి పండుగ ఈ బతుకమ్మ పండుగ. ఆ పండుగ వాళ్ళు ఆడుకునేటప్పుడు ఇక్కడికి వచ్చినాక కూడా ఇది లేదు అది లేదు అనేటువంటి ఆలోచన వాళ్ళకి రాకుండా అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఇప్పుడు 4 కమిటీల వాళ్ళు కూడా వారి వారి ప్రాబ్లమ్స్ చెప్పారు. ఎక్కడైతే ఉరుసులో మనం ఈరోజు ఆదేశాలు ఇచ్చామో ఆ అరేంజ్మెంట్స్ అన్నిటికీ కూడా వర్తింపజేయండి దయచేసి. నాట్ ఓన్లీ ఉర్సు, అన్ని స్థలాల్లో కూడా సేమ్ ఇదే అరేంజ్మెంట్స్ చేయండి. మాకు ఇది రాలేదు, ఇది ఇవ్వలేదు, మేము దీనికి ఖర్చు పెట్టుకున్నాం అనేటువంటి మాట ఎవరి దగ్గర నుంచి కూడా రాకూడదు. ఇక్కడ వచ్చే వాళ్ళు ప్రజలు భక్తులే, అక్కడ వచ్చే వాళ్ళు కూడా ప్రజలు భక్తులే. అందుకే అన్నిటి మీద కూడా మన రెస్పాన్సిబిలిటీ ఉంది. కాబట్టి ఓన్లీ ఇక్కడ ఈ మైదానాన్ని మాత్రమే మనం ప్రత్యేకంగా చూడకుండా దీంతో సమానంగా మిగతా 3 మైదానాలను కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. అరేంజ్మెంట్స్ కూడా చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా భక్తులు వచ్చినప్పుడు కానీ బతుకమ్మకు వచ్చినప్పుడు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం కాన్సన్ట్రేషన్ తోటి మరి పర్యవేక్షణ అనేది చాలా అవసరం. అది ఉంటేనే మనం సెక్యూరిటీగా ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలని, మరి చాలా ప్రాచీనమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఏరియాలలో మనం ఇప్పుడు ఫోర్ట్ వరంగల్ లాంటి ఏరియాలలో కూడా మనం స్పెషల్ గా కూడా మళ్ళీ ఇక్కడ నుంచి జరిపించుకునే కార్యక్రమం కూడా చేద్దాం. కాబట్టి అవి కూడా విజయవంతం అయ్యే విధంగా మరి ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు కానీ మరి ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు అందరూ కలిసి మరి మాది మీది అనేది లేదు, మనది అని చెప్పి మీరు పని చేయాల్సిన బాధ్యత మీ అందరికీ ఉందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. ఖమ్మం జిల్లా తెల్లడ మండలం తహసీల్దార్ కార్యాలయంలో లంచం ఘటన వెలుగులోకి వచ్చింది. భూమి పట్టా చేసేందుకు ఒక వ్యక్తి నుండి 10,000 లంచం స్వీకరిస్తూ 3 అధికారులు ఏసీబీకి చిక్కారు. లంచం తీసుకున్న వారిలో తెల్లడ తహసీల్దార్ వంకాయల సురేష్ కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మాలోత్ భాస్కరరావు, డేటా ఎంట్రీ ఆపరేటర్ శివాజీ రాథోడ్ ఉన్నారని ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నది. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు వై రమేష్, డిఎస్పీ ఏసీబీ ఖమ్మం అండి, భద్రాద్రి కొత్తగూడెం. ఈరోజు మనం తల్లాడ తహసీల్దార్ ఆఫీస్లో ఉన్నాం. ఈరోజు తల్లాడ తహసీల్దార్ గారు వంకాయల సురేష్ కుమార్, ఆర్ఐ మాలోతు భాస్కర్ గారు, కంప్యూటర్ ఆపరేటర్ భూభారతి కంప్యూటర్ ఆపరేటర్ శివాజీ రాథోడ్ ఈరోజు ఏసీబీకి ట్రాప్కి గురయ్యారు. వాళ్ళు ఒక రైతు తన 15 కుంటల భూమిని భూభారతి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీళ్ళని అప్రోచ్ అయితే ఆ 15 కుంటల భూమికి వీళ్ళు 10,000 రూపాయలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిమాండ్ చేసిన తర్వాత యాక్చువల్గా మొదట 12,000 రూపాయలు డిమాండ్ చేశారు ఒక 15 కుంటల భూమికి సంబంధించి. రైతు అతనికి ఇవ్వడం ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయిన తర్వాత ఏసీబీ రంగంలో దిగింది. తర్వాత ఏసీబీ ప్రాసెస్ ప్రకారం మా రికార్డింగ్స్ అవన్నీ మేము కండక్ట్ చేసాం. ఈరోజు ఆ 12,000 రిక్వెస్ట్ చేసినంత 10,000 2,000 రూపాయలు తగ్గించారు. మళ్ళీ రైతు రిక్వెస్ట్ చేశారని చెప్పేసి ఇదంతా ట్రాప్లో భాగమే. తర్వాత తగ్గించిన ఈరోజు ఆ 10,000 రూపాయలు ఇస్తుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకునింది. ఇందులో ఆర్ఐ గారు, ఎంఆర్ఓ గారు, కంప్యూటర్ ఆపరేటర్ 3 కూడా ఇన్వాల్వ్ అయినారు. 3 ఈరోజు రెడ్ హ్యాండ్గా చేశాము. ఈరోజు అరెస్ట్ చేస్తాము. రేపు మార్నింగ్ ఆనరబుల్ జడ్జి గారి దగ్గర ప్రొడ్యూస్ చేస్తాం.
మన మీడియా మిత్రుల ద్వారా ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ప్రజానీకానికి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మిమ్మల్ని ఏ ప్రభుత్వ అధికారి అయినా వాళ్ళు చట్టబద్ధంగా కానీ ఏదైనా వాళ్ళు చేయవలసిన పనికి ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే మీరు ఖచ్చితంగా ఏసీబీని అప్రోచ్ అవ్వచ్చు. మీరు ఏసీబీ పనితీరు గమనిస్తూనే ఉన్నారు. మీరు ఏ టైం అయినా కానీ మీరు రౌండ్ ద క్లాక్ 24/7 మీరు ఏసీబీతో మీరు కాంటాక్ట్లో రావచ్చు. అది ఆడవసరం మేము రెస్పాన్స్ ఇస్తాం. మీ పేరు మీకు చెప్పడం ఇష్టం ఉంటే చెప్పొచ్చు, మీ వ్యక్తిగత వివరాలు కానీ పేరు కానీ ఏదైనా మీకు చెప్పడం ఇష్టం ఉంటే చెప్పొచ్చు. లేకపోయినా పర్వాలేదు, మేము అడగమది కంపల్సరీ కాదు. కానీ మాకు సబ్జెక్టు మా దృష్టికి తీసుకొస్తే దాని మీద ఖచ్చితంగా ఏసీబీ చర్యలు తీసుకుంటుంది. మా టోల్ ఫ్రీ నెంబర్ 1064, మళ్ళా ఏసీబీ డిఎస్పీ ఖమ్మం నెంబర్ 9154388981. నా గవర్నమెంట్ అఫీషియల్ నెంబర్ డిఎస్పీ ఏసీబీ ఖమ్మం 9154388981. ఇంకొక చిన్న అపోహ ఏదైనా ఉండొచ్చు. మనం ఏసీబీని అప్రోచ్ అయితే చాలామంది ఇది ఒక అపోహ ఉంటుంది. ఏసీబీని అప్రోచ్ అయితే మనకు జరగాల్సిన పని ఏదైనా పెండింగ్ పడుతుందేమో అని ఉంటుంది. మీరు గమనించారు, ఇదే కేసులో రైతు రిజిస్ట్రేషన్ గురించి మమ్మల్ని వచ్చి అప్రోచ్ అయ్యారు. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది. ఎవరైతే లంచం తీసుకున్నారో అధికారిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఎక్కడ కూడా మీ పని ఎట్టి పరిస్థితి పెండింగ్ ఉంచే ప్రసక్తి లేదు. మీది చట్టబద్ధంగా జరగాల్సిన పని అయితే మీ పని ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా ఆగే ప్రసక్తి లేదు. ఏసీబీ ఖచ్చితంగా మీకు తోడుంటుందని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. మా టోల్ ఫ్రీ నెంబర్ 1064. ఓకే సార్. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పెద్ద మనసు చాటుకున్నారు. తన కుమారుడి రిసెప్షన్ రద్దు చేసుకుని ఆ డబ్బు రైతుల కోసం ఇచ్చారు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి 2 కోట్ల చెక్ అందజేశారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులు. తన నియోజకవర్గంలోని రైతుల కోసం ఈ డబ్బును ఖర్చు చేయాలని వారు సీఎంకి విజ్ఞప్తి చేశారు. 1,00,000 మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా ఉచితంగా అందజేయాలని కోరారు. ఇటీవలే ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కుమారుని వివాహం జరిగింది. మిర్యాలగూడలో మొదట భారీ రిసెప్షన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి భావించారు. అయితే రిసెప్షన్ వెచ్చించే ఆ డబ్బులను రైతుల కోసం ఖర్చు చేసేందుకు ఎమ్మెల్యే ముందుకొచ్చారు. సీఎంకు చెక్ ను అందజేశారు. రైతుల కోసం పెద్ద మనసు చాటుకున్న మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఫ్యామిలీని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. పెళ్లి సందర్భంగా రిసెప్షన్ కోసం కేటాయించిన డబ్బుల్ని రైతు సంక్షేమం కోసం, మిర్యాలగూడ రైతులందరూ బాగుండాలా, ఆ రైతు సంక్షేమం కోసం మనం డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ డబ్బుల్ని ముఖ్యమంత్రి గారు, మా ఎంపీ గారు అందరం కలిసి దీన్ని ఎట్లా ఉపయోగించాలా, ఏ రకంగా ఉపయోగించాలా, దాన్ని రైతు సంక్షేమం ఓన్లీ మిర్యాలగూడలో ఉన్న రైతులు సుమారు దగ్గర 1,00,000 మందికి దీన్ని ఏదో రకంగా ఉపయోగించాలన్న ఉద్దేశంతో ఈరోజు మనం చెక్కు మా కుమారుడు, మా కోడలు చేతి మీదుగా ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరిగింది. అలాగే దీన్ని మా మిర్యాలగూడ ప్రజలకి వినియోగించే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరినాం. లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని జరుగుతున్న కుట్రలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని లంబాడీ సంఘం నాయకులు స్పష్టం చేశారు. దీనికి నిరసనగా ఈ నెల 19వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ ఇందిరా పార్కులో జరగనున్న లంబాడీల ఆత్మగౌరవ సభ చెలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమాజిగూడలోని హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో లంబాడీ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు బారస జిల్లా అధ్యక్షులు కవిత మాలత్ మాట్లాడుతూ లంబాడీ సమాజం హక్కుల గౌరవం కోసం అందరూ ఐక్యంగా నిరసనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అది మా ఆత్మగౌరవం కాపాడుకోవడానికి శాంతియుతంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 7% దాదాపు 30 నుంచి 30 లక్షల మంది లంబాడా గిరిజన సోదరులందరికీ అధైర్యపడొద్దు, శాంతియుతంగా జాతి పక్షాన మేమందరం ఉన్నాం, మనందరం ఐక్యం కావాల్సిన అవసరం చాలా ఉందని చెప్పడానికి రేపు ఇందిరా పార్క్ దగ్గర ఈ వేదిక ఏర్పాటు చేశాం. ఆ వేదిక సమక్షంలో చాలా మంది ఇక్కడ మేధావులు, విద్యార్థి నాయకులు, ఉద్యోగ సంఘాల వాళ్ళు, క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులు చాలా మంది వచ్చి కూడా వారి యొక్క వారి యొక్క మనసున్న బాధ కావచ్చు, అందరూ కూడా లంబాడా జాతికి మనంతా ఒక్కటే, అందరం కలిసికట్టుగా ఉన్నామని చెప్పడానికి ఆ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఎవరినో బ్లాక్మెయిల్ వీళ్ళు ఎవరైతే బ్లాక్మెయిల్ చేస్తూ యూనివర్సిటీ పిల్లల్ని రెచ్చగొడుతూ ప్రెస్ మీట్ పెడుతూ
మా లంబాడ జాతిలో ఉద్యోగం చేస్తున్న, ఆదిలాబాద్ లో ఉద్యోగం చేస్తున్న ఉద్యోగ నాయకులు ఉద్యోగం కావాలని వారి మీద దాడి చేసుకుంటూ ఇబ్బంది పెట్టుకుంటూ మీరున్నారు. కానీ మేము అటువంటి జోలికి పోకుండా శాంతియుతంగా మనందరం కలిసి ఉందాము, ఇటువంటి పొరపచాలు ఏమీ వద్దు అని చెప్పేసి చెప్పడానికి వేసి పెట్టాం. తప్పకుండా దయచేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మీరు ఏదైతే రాజ్యాంగంలో పొందపరిచిన విషయం అది అందరికీ తెలిసిందే, కొత్తగా చెప్పాల్సింది లేదు. కొత్తగా ప్రతి 3 నెలలకు 6 నెలలకు ఎవరు రాజకీయ లబ్ధికో దేనికో తేపపోతొచ్చి లంబడంలో వలసిపోయి వచ్చినాను, లేకపోతే మా మీద కళ్ళు మంటలోనో ఎప్పటికప్పుడు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటా ఉన్నారు. ఈ సభలో అంటే ఈ 19వ సభ కావచ్చు, రానున్న రోజుల్లో ఎప్పటికి కూడా ఎస్టీలో ఉన్న లంబాడ జాతి మీద ఎటువంటి ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కింద తండా నుంచి హైదరాబాద్ ఇంద్రాబాద్ వరకు ఇదే వేదిక మీరందరినీ ఆహ్వానుకోండి. మీరు వచ్చిన వాళ్ళే కాదు, అందుబాటులో లేని వాళ్ళు మిగతా అంటే ఇవాళ అందరూ ఒకటే అనుకున్నాం, జాతి కొరకు పార్టీలు అనే మాట పక్కన పెట్టి జాతి ఒకటే జాతి, లంబాడ జాతి ఒకటే కులం జాతి, అందరూ ఏకమై అన్నింటి పక్కన పెట్టి రేపు అందరూ వేదిక మీద రావాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తాము. దండపల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో ఆదివాసులు గత 20 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూమిలో గత 4 నెలలుగా ఆదివాసులు వారి గ్రామాన్ని వదిలేసి జంగల్లో పోడు భూముల్లో వినివాసం ఉంటూ సాగు చేసుకుంటున్న భూమిలోకి కాంగ్రెస్ ప్రభుత్వం ఫారెస్ట్ మరియు పోలీస్ అధికారులతో దాడి వేసి వారు సాగు చేసుకుంటున్న పంటలను ధ్వంసం చేయడంతో పాటు ఫారెస్ట్ అధికారులు ఆదివాసుల మహిళల అసభ్యకర వీడియోలు తీస్తూ వారిపై అక్రమ కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రవెల్లి ఆదివాసులు నివాసం ఉంటున్న అడవిలోకి వెళ్లి పోడు రైతులను సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బందెల రవి గౌడ్, గోపతి రాజయ్య, బెడద సురేష్, ముత్తె సత్తయ్య, గాజుల ముఖేష్ గౌడ్, పత్తిపాక సంతోష్, ముత్తె అనిల్, డంక లక్ష్మణ్, బోడకుంటి వెంకటేష్, మల్లేష్, కర్నాల కిషన్ మరియు తదితరులు పాల్గొన్నారు. న్యాయం చేద్దాం కానీ మీరు ఇట్లా కూడా నుంచి స్టార్ట్ చేసాం వీళ్ళకు. అంటే మాకు ఇక్కడ ఆగుండుకు అక్కడ మంచి వచ్చారు కదా, అక్కడ నుంచి వీళ్ళకి లోపలికి రానియకుండా ఉండి కోయపశగూడ పొల్లకి వస్తే మీకు రావచ్చు అని మా ఇళ్ళకి వచ్చుకుంటూ ఇక్కడికి రాకముందు ఇండ్లకి వచ్చే పొద్దున్నే చేసుడు చేస్తే సార్ మరి వాళ్ళు చేసుకుంటారు, మాకంటే వాళ్ళు చేసుకున్నప్పుడు మీకు అవకాశం ఇస్తాం, మీరు కూడా చేసుకోవచ్చు అని అన్నారు. ఒకసారి 2 సార్లు 3వ పంట అయింది. ఇక మనకు అవకాశం ఇస్తలేరు కదా అని మేము ఈ సంవత్సరం 2 సంవత్సరం వస్తే మా రేంజర్ మేడం వాళ్ళందరూ అయినారు, ఎమ్మెల్యే సార్ దగ్గర పోయి అడుగుర్రి అవకాశం ఇప్పిస్తాడు కావచ్చు అని అడిగింది. అడిగిపోతే మీ 300 ఓట్లు ఎవరికి వేసి మీ 300 ఓట్లు లేకపోతే కొరిగేది ఏం లేదని కూడా అన్నాడు ఎమ్మెల్యే సార్. ఇంటికి పోయినాం, తిరుమూర్తిని తీసుకొని వెళ్ళాడు. మా ఊరు వాళ్ళందరూ 2 బులోరాలు పట్టుకుని మీరు ఇంటింటికి మీకు 40 ఇండ్లు ఉన్నాయా, 40 ఇండ్లు ఇస్తామన్నాడు. ఊరు వదిలిపెట్టేసి కాలువ దగ్గర అందరి ఇల్లు ఉన్నాయి. ఇప్పుడు అందరు గ్రామ పంచాయతీ జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై కొమరం భీం, జై కొమరం భీం. మీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇదేనా అమ్మా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీద కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్, ఆ తర్వాత ఇంట్లో ఓలోలు ఉంటాయి. నీ పేరేంటి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొమరం భీం యొక్క వారసులు ఆదివాసుల పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. ఇక్కడ దాదాపు 20 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడ మక్క కావచ్చు వీళ్ళు పంట సాగు చేసుకుంటారు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఫారెస్ట్ అధికారులు ఇది వీళ్ళ భూమి కాదు అని ఫారెస్ట్ అధికారులు వీళ్ళని ఇబ్బంది పెడతారు. దాదాపు 4 నెలల నుంచి 80 కుటుంబాలు చిన్న పిల్లలతో సహా వాళ్ళ ఇండ్లు వదిలేసి వాళ్ళు జంగల్కి వచ్చి ఈ జంగల్లా ఈ టెంట్లు కట్టుకొని ఈ జంగల్లోనే ఉంటున్నారు. ఇదంతా కూడా మనం చూస్తే ఇక్కడ ఉన్న ఇదంతా కూడా వీళ్ళు వేసుకునేటియే, వీళ్ళ భూమే ఇది.
20 సంవత్సరాల నుంచి వీళ్ళు చేస్తారు. గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనులకు అందరికి కూడా 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పింది. 3 ఎకరాల భూమితోటి అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేసిండు. వీళ్ళకందరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పారు. వీళ్ళకి ఇండ్లు ఇయ్యలేదు, వీళ్ళకు భూమి ఇయ్యలేదు. ఇప్పుడున్న ఎమ్మెల్యే అప్పుడు ఇదే సంఘటన ఇక్కడ జరిగితే ఎమ్మెల్యే వెళ్లి వాళ్ళకు అండగా ఉంటాము, మా ప్రభుత్వం వస్తే సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మళ్ళీ ఇదే అరాచకం కొనసాగుతుంది. ఈ ఆదివాసీ మహిళలను కూడా చూడకుండా ఇలా ఫారెస్ట్ అధికారులు మహిళలు స్నానం చేస్తుంటే కూడా ఫోటోలు తీసి ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. ఇవాళ వీళ్ళు ఈ జంగల్ వదిలిపెట్టి పోతలేరు. 4 నెలల నుంచి ఇదే జంగల్ ఉంటారు. ఈడ తాగడానికి నీళ్లు లేవు, ఈడ కరెంటు లేదు, వీళ్ళకి రాత్రి పూట ఏదైనా అయితే ఇక్కడి నుంచి పోవడానికి రోడ్డు లేదు, ఎటువంటి వసతులు లేకపోయినా దాదాపు 4 నెలల నుంచి ఈ జంగల్లో వండుకుంటూ వీళ్ళ హక్కుల కొరకు ఈ దమనపేట వాసులు 82 కుటుంబాలు పోరాడుతున్నాయి. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. గతంలో కోయపోషగూడెంలో జరిగినప్పుడు ఇదే సమస్య మీద మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గవర్నర్ గారిని కలిస్తే ఇవాళ వాళ్ళు మక్కేసుకోగలుగుతారు, శనగలు వేసుకోగలుగుతారు. అదే పరిష్కారం ఇక్కడ ఈ దమనపేట వాసులకు కూడా కావాలి. వీళ్లకు ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇవ్వాలి. వీళ్ళు ఉండడానికి వీళ్లకు ఇల్లు కట్టియాలి. వీళ్లను ఫారెస్ట్ అధికారులు ఇబ్బంది పెడితే మేము భారతీయ జనతా పార్టీ నుంచి సహించేది లేదు. ఫారెస్ట్ అధికారులకు అందరికి కూడా చెప్తున్నాం, ప్రభుత్వాలు పోతుంటాయి, ప్రభుత్వాలు వస్తుంటాయి. మీరేదో ఎమ్మెల్యేకో ఎవరికో మంత్రులకు తొత్తుగా ఉండి వీళ్ళని ఇబ్బంది పెడితే భారతీయ జనతా పార్టీ వీళ్ళకు అండగా ఉంటది. వీళ్లకు న్యాయం జరిగేంత వరకు కూడా లీగల్ గా కొట్లాడతాము. ఉన్నత అధికారులతోటి ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి కొట్లాడతాము. వీళ్ళ సమస్య కలెక్టర్ దగ్గర కాదు, వీళ్ళ సమస్యను గవర్నర్ దగ్గరికి తీసుకుపోయి ఈ సమస్య పరిష్కరించేంత వరకు కూడా కొట్లాడతామని తెలియజేస్తూ జై ఆదివాసీ. వచ్చినా గానీ ఎన్నిసార్లు వచ్చినా మర్రగొట్టిరు. పోయిన సంవత్సరం కూడా ఇళ్ళకి వచ్చినా గానీ రేంజర్ మేడం, ఎస్ఐ, సిఐ కూడా ఎమ్మెల్యే సార్ దగ్గర కొమ్మన్నారు. పోయిన తర్వాత మీ ఓట్లు ఎవరికి వేసిరు, మీ ఓట్లు లేకపోతే మేము గెలమా అని కూడా మబ్బపిచ్చి ఎల్లగొట్టిరు. మమ్మల్ని బెదిరిచ్చిరు. ఇట్లా బెదిరించి మీకు 60 కుటుంబాలు అంటారు కాబట్టి 60 కుటుంబాలకు ఇల్లు కూడా ఇస్తామన్నారు. ఇండ్లు ఇవ్వలేదు మాకు, అసలు బోరు కూడా లేదు, రోడ్డు కూడా చక్కగా ఉండే, ఇండ్లు కూడా లేవు. ఒక్క ఇంట్లో నలుగురు ఉంటారు. 2 భార్యలు, 2 భర్తలు, పిల్లలు అందరం అలానే సెట్ చేసుకుంటున్నాం సార్. చేసుకున్నా గానీ అది ఎంత మందికి చెప్పినా మా పేపర్లు మరి ఎక్కడికి వస్తున్నాయో ఏమో తెలియదు. కానీ ఇప్పుడు మేము ఇక్కడ 2003 నుంచి వెళ్ళి సాగు చేసుకుని గింత పంట వేసుకునే వారికి మాత్రం పోలీసులు వస్తురు, ఫారెస్ట్ వాళ్ళు వస్తురు బెదిరియడానికి. దొబ్బుకపోవడం, నువ్వు ఎక్కతక్క మాట్లాడితే నువ్వెందుకు మాట్లాడతాను అని కూడా బెదిరిస్తురు సార్. మేము బెదిరియకపోతే బెదిరియలు అంటారు. మరి మేము ఎవరికి చెప్పుకోలేదు సార్. మా చిన్నప్పుడు మా పొలం చేస్తే పొలం కోయబోతే సంవత్సరం అడ్డు ఉండేటి. ఇప్పుడు హార్వెస్టర్లు వచ్చినాయి. నాటేయబోవడానికి కూడా మేము మా పెళ్లి అయినప్పుడు ఒక నెల 15 రోజులు పోతే ఒక 15,000 20,000 వచ్చేటి. ఇప్పుడు ఆ 10,000 కూడా వస్తలేవు. బీహార్ వాళ్ళు వస్తారు, వాళ్ళు బొంగలేసిన నాట్లే మెచ్చుతారు. మేము ఎంత దగ్గర వేసినా మెచ్చడం లేదు. మా ఊరికి దమనపేట అని వెళ్ళింది కానీ ఇన్ని రోజులు దమనపేట లేదు, కొత్త మాడిపేటనే ఉంది సార్. 2000 ఇప్పుడు కేసీఆర్ సార్ కూడా మనిషికి ఒక కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు సార్. మేము అది సాగు చేసుకుంటున్నామంటే మీరు 2003 నుంచి సాగు చేసిన భూమి ఏది మీకు నీటి ఉంటే మీకు భూములు ఇస్తామంటారు సార్. మేము అప్పుడు 2003లో చిన్న పిల్లలైనా అయితే మేము అప్పటి నుంచి సాగు చేసుకుంటాం సార్. వచ్చినప్పుడు అలా మర్ర కొట్టుకుంటా పోతే మేము ఎప్పుడు కల్టివేటర్లు ఉండు అధ్యక్షుడు మీరు అప్పుడు దున్నిరంటారు కాబట్టి ఆ వరకలు అంటారు. మా ఊళ్ళో 3 సార్లు అగ్గిపడ్డాయి సార్. అగ్గిపడ్డప్పుడు ఆ పేపర్లు కారిపోయినాయి. అవేమైనా అప్పటి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కూడా మాకు చూపించచ్చు కదా సార్. మేము ఆ ప్రభుత్వానికి లేమా, మేము ఆదివాసిని అయికపోవడానికి ఇప్పుడు కనబడ్డా సార్. ఇన్ని రోజులు మేము కనవాలేమా? ఇన్ని రోజులు మా ఓట్లను ఎవరికి వేసినాం సార్? వాళ్ళకి అయిపోతే ఎవరికి వేసినాం సార్? ఇట్లా బెదిరితే సార్ పక్క పంట ఉండి నువ్వు బాగా మాట్లాడుతున్నా నేను పట్టుకుపోతాను. ఎన్ని రోజులు పట్టుకుపోతారు సార్? మా అంటే 20 సంవత్సరాలు ఉన్నా గానీ మళ్ళీ నేను ఇంట్లోకి వచ్చి నా బిడ్డకు నా కొడుకు భూమి సంపాదించుకుంటా సార్. నువ్వెన్నా బెరిచ్చినా భయపడలేదు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని అదాలత్ సర్కిల్లోని అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, కూడా చైర్మన్ ఇన్గాల వెంకట్రామరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ అజీజ్ ఖాన్, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.